ధాన్యం పూజ పూర్తయింది కాబట్టి ఇవాళ అఖిల్ బాబుకి నా పాట గురించి చెప్పేయాలి. అఖిల్ బాబు, ఏంటి శ్యామా? సాయంత్రం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సాయంత్రం మాట్లాడాలా? ఇప్పుడు మాట్లాడచ్చుగా. ఇప్పుడు మాట్లాడకూడదు, ఇక్కడ మాట్లాడకూడదు. బయటికి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. అయితే సాయంత్రం మన తోటకెళ్ళి మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే. అఖిల్ బాబుకి నిజం చెప్పేస్తే నా గుండెల్లో ఉన్న భారం తీరిపోతుంది. అఖిల్ బాబు క్షమిస్తే ఆయన భారీగా ఉండిపోతాను, లేకపోతే ఆయనకి దూరం అయిపోతాను. ఏదేమైనా జరగని అఖిల్ బాబుకి నిజం చెప్పడం మాత్రం జరిగి తీరాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను. అమ్మా శ్యామా, మీకోసమే చూస్తున్నాను మామయ్య గారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మీ అబ్బాయి గారికి చెప్పాను మామయ్య గారు. సాయంత్రం మన తోటికి వెళ్ళి మాట్లాడదామన్నారు. తెలుసమ్మా, నువ్వు వాడికి చెప్పడం నేను విన్నాను. సాయంత్రం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సాయంత్రం మాట్లాడాలా? ఇప్పుడు మాట్లాడచ్చుగా. ఇక్కడ మాట్లాడకూడదు, బయటకి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. వద్దమ్మా, పాట విషయం ఈరోజు అఖిల్కి చెప్పొద్దు. అదేంటి మామయ్య గారు? ధాన్య పూజ అయిపోయింది కదా. సాయంత్రం వస్త్ర తాంబూలం కార్యక్రమం అయిపోగానే ఆయనకి చెప్పొచ్చు కదా. రేపు కనుమ పండుగ కదమ్మా. కనుమ పండుగ అంటే పశువుల పండుగ. రేపు మన రైతులందరూ పశువుల్ని అలంకరించుకొని ఊరి పొలిమేరలో ఉన్న కాటమరాయుడి గుడికి వెళ్లి పూజలు చేస్తారు. ఆ పూజలు పూర్తయితేనే సంక్రాంతి పండుగ పూర్తయినట్టమ్మా. అందుకే రేపు సాయంత్రం అఖిల్ బాబుకి నీ పాట విషయం చెప్దాం. అలాగే మామయ్య గారు. తోటకి రేపు సాయంత్రం 5 గంటలకు వెళ్దామని ఆయనకి చెప్తాను. నువ్వు వాడికి నిజం చెప్పేటప్పుడు నేను కూడా పక్కన ఉండాలి కాబట్టి నీకంటే ఓ 10 నిమిషాల ముందే నేను తోటలో ఉంటాను. మనిద్దరం కలిసి వాడికి విషయం చెప్పి కన్విన్స్ చేద్దాం. అలాగే మామయ్య గారు. విషయం ఆయనకి చెప్పాక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కన్నయ్య నిర్ణయంగానే భావిస్తాను. నీ కన్నయ్య నీకంతా మంచి జరిగేట్టు చూస్తాడమ్మా. ధైర్యంగా ఉండు. అలాగే మామయ్య గారు. ఓహో, పాట విషయం రేపు అఖిల్ బాబుకి చెప్దాం అనుకుంటున్నారా? చెప్పనివ్వనుగా. ఒక్క నిమిషం అండి. హలో మమ్మీ. రూపా, ఇప్పుడే వర్మ శ్యామ మాట్లాడుకుంటుంటే విన్నాను. రేపు పూజా కార్యక్రమం అయిన తర్వాత పాట విషయం అఖిల్ బాబుకి చెప్దాం అనుకుంటున్నారు. అవునా? రేపు చెప్దాం అనుకుంటున్నారా? నువ్వేం టెన్షన్ పడుకో, వాళ్ళు చెప్దాం అనుకుంటున్నారంతే. చెప్పకుండా నేను అడ్డుపడతాను కదా. పడాలి కదా. తాతయ్య తాతయ్య, సంక్రాంతి పండక్కి నాకేం గిఫ్ట్ ఇస్తావు? ఏం కావాలో అడగరా. నాకు దీపావళి కావాలి. ఏంటి, సంక్రాంతి పండక్కి గిఫ్ట్ గా నీకు దీపావళి కావాలా? అవునమ్మమ్మా. సంక్రాంతి పండక్కి దీపావళి ఎలా ఇస్తాంరా? సింపుల్ తాతయ్య. క్రాకర్స్ కొనుక్కుని వచ్చామనుకో, కాలుస్తాము. అప్పుడు సంక్రాంతి పండక్కి దీపావళి వచ్చినట్టే కదా. ఓరి బడవా, భలే చెప్పావురా. మీ మనవడికి అన్ని మీ తెలివితేటలే వచ్చినట్టున్నాయండి. అదే కదా అదృష్టం. నీ తెలివితేటలు వచ్చుంటే
చాలా బాధపడాల్సి వచ్చేది. చాలే ఊరుకోండి. ఏంట్రా ఇక్కడున్నావు? అమ్మమ్మ వాళ్ళని విసుగుస్తున్నావా ఏంటి? లేదులేమ్మా, వాడేం విసిగించట్లేదు. రేయ్, నువ్వు వెళ్ళి ఆడుకోపో. అలాగే మమ్మీ. చెల్లయ్య వాళ్ళు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారమ్మా. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే బాగుండేది నాన్న. అందరం సరదాగా గడిపేవాళ్ళం. నేను అదే చెప్పానమ్మా. కానీ అల్లుడు గారే ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. మీ అత్తగారింటికి ఆ అబ్బాయి రావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదమ్మా. అంతేలేండి. వైదేహి, వైదేహి, కాసేపట్లో ముత్తైదువులకి వస్త్ర తాంబూలం ఇచ్చే కార్యక్రమం ఉంది కదా? ఆ తాంబూలాలు నీ చేతుల మీదుగానే ఇవ్వాలి. ఇప్పటి వరకు నేనే ఇస్తూ వచ్చాను కదా అత్తయ్య గారు. ఈసారి ఐశ్వర్య చేత గాని శ్యామ చేత గాని ఇప్పిద్దామా? లేదమ్మా, నువ్వే ఇవ్వాలి. పిల్లలున్న నీలాంటి వాళ్ళు అలా వస్త్ర తాంబూలం ఇస్తే పిల్లల ఆయుష్ పెరుగుతుంది అంటారు. అందుకే నువ్వే ఇవ్వాలి అని చెప్తున్నాను. ఆ భగవంతుడి దయవల్ల వచ్చే సంవత్సరానికి ఐశ్వర్యకి శ్యామకి కడుపు పండితే అప్పుడు వాళ్ల చేత ఇప్పిద్దాం. అలాగే అత్తయ్య గారు. ముత్తైదువులకు పెట్టే చీరలు శ్యామకిచ్చానమ్మా. తొందరగా తనని వస్త్ర తాంబూలానికి రెడీ చేయమని చెప్పు. అలాగే అత్తయ్య గారు. నువ్వు కూడా తొందరగా రెడీ అవ్వమ్మా. అలాగే అత్తయ్య. శ్యామ దగ్గర ముత్తైదులకు పెట్టే చీరలున్నాయా? శ్యామనే వస్త్రతాంబూలం రెడీ చేస్తుందా? భలే దొరికిందిలే శ్యామ. అక్క, ఏంటక్క తాంబూలం కడుతున్నావా? ఇటివ్వక్క, నేను కట్టిస్తాను. నేను ఈ తాంబూలం సంగతి చూసుకుంటాను, మీరు ఆ శ్యామ సంగతి చూసుకోండి. శ్యామ సంగతి చూడ్డమేంటి? మీకు దక్కాల్సిన ఈ ఇంటిని అప్పనంగా కొట్టేయాలని చూస్తున్న శ్యామాని మీరు వదలకూడదు. మీకొక మంచి అవకాశం వచ్చిందక్క. ఏంటా అవకాశం? ముత్తైదువులకు ఇవ్వాల్సిన వస్త్ర తాంబూలాలు శ్యామ ఏర్పాటు చేస్తోందట. అయితే అయితే ఏంటక్కా? అలా చేశారనుకోండి, వసంతకి శ్యామ మీద పిచ్చ కోపం వస్తుంది. అప్పుడు మీరు శ్యామ గురించి వసంతకి బ్యాడ్ గా చెప్పి ఈ ఇంటిని శ్యామ పేరు మీద రాయకుండా ఆపగలుగుతారు. ఇదిగోండి. మంచి సలహా ఇచ్చావు గురువమ్మ. ఒసే శ్యామా, నాతోనే పెట్టుకుంటావా? నీకుందే ఇప్పుడు. శ్యామా, శ్యామా, వస్తున్నాను గురువమ్మ. ఏంటి గురువమ్మ? పండగ భోజనం చేసి చేసి కడుపు ఉబ్బరంగా ఉంది. సోడా లాంటిదేమైనా దొరుకుతుందా ఇక్కడ? సోడా అంటే గోలీ సోడా దొరుకుతుంది. పల్లెటూరు కదా. అదొద్దులే, నిమ్మకాయ నీళ్లలో కొంచెం సోడా ఉప్పు వేసివ్వు, అది తాగుతాను, సర్దుకుంటుంది. అలాగే తెస్తానుండండి.
ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. వెళ్ళి నీ పని చూసుకో. అలాగే. వదినా, ఆ వస్త్రతాంబూలంకంతా రెడీనా? అంతా శ్యామ చూసుకుంటుందిలే వదినా. అంతా ఆ పిల్ల నెత్తి మీద వేకు. సరిగ్గా చూసుకుంటుందో లేదో. సరిగ్గానే చూసుకుంటుంది వదినా. శ్యామ, అంతా రెడీనా? చూద్దాం రండి. శ్యామ, రెడీ అత్తయ్య గారు. చూసారా ఎంత చక్కగా రెడీ చేసిందో మా కోడలు. అవునవును, చాలా బాగా రెడీ చేసింది. చీరల సెలక్షను నీదా నీ కోడల్దా? నేనే సెలెక్ట్ చేశాను వదిన గారు. అందుకే అంత బాగున్నాయి. నీ మనసు ఎంత పెద్దదో నువ్వు కట్టే చీరకు పెట్టే చీరకు కూడా బార్డరు అంత పెద్దగా ఉంటుంది. ఈ చీర ఎంత బాగుందో. బార్డర్ బ్రహ్మాండంగా ఉంది. పళ్ళు ఎలా ఉందో చూద్దాం. ఇదేంటి చీర ఇలా కట్ చేశారు? నాకు అదే అర్థం కావట్లేదు వదినా. ఇదొక్కటేనా? మిగతా చీరలు కూడా ఇలాగే తగలబడ్డాయా? ఇది కట్ అయిపోయింది, ఇది కూడా కట్ అయిపోయింది. ఇది కూడా అలాగే ఉంది. అన్నీ కట్ అయిపోయి ఉన్నాయేంటి? ఇదిగో ఇది కూడా కట్ అయింది. ఇదేంటి వసంత, అన్ని చీరలు ఇలాగే ఉన్నాయి? కొనేటప్పుడు నువ్వు సరిగ్గా చూసుకోలేదా? చూసుకునే కొన్నాను వదిన గారు. అప్పుడు అన్నీ బానే ఉన్నాయి. అప్పుడు బాగానే ఉన్నాయి అంటున్నావు, మరి ఇప్పుడేంటి ఇలా ఉన్నాయి? ఏంటి శ్యామ ఇది? ఎందుకు ఇలా జరిగింది? ఈ చీరలు నీకిచ్చేటప్పుడే నేను చెప్పాను కదా, ఇవి ముత్తైదువులకిచ్చే చీరలని, వీటిని నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు అని చెప్పాను కదా. మరి అంత అజాగ్రత్తగా ఎలా పెట్టావు? ఏంటి వసంత, ఏం జరిగింది? ఏం జరిగిందా చూడండి. ముత్తైదువులకి పెట్టాల్సిన చీరలు ఎలా ఉన్నాయో చూడండి. ఇదేంటి, ఎవరిలా కట్ చేశారు? ఎవరు కట్ చేశారో తెలియకపోయినా దీనికి బాధ్యత మాత్రం నీ చిన్న కోడలే. జాగ్రత్తగా పెట్టు అని నీ పెళ్ళాం ఈవిడి గారికి ఇస్తే ఈవిడి గారు ఇంత అజాగ్రత్తగా వదిలేశారు. అజాగ్రత్తగా వదిలేసిందో లేక జాగ్రత్తగా ఈవిడే కట్ చేసిందో ఆ దేవుడికే తెలియాలి. నేనెందుకు చేస్తానండి అలా? ఏమో, ఎందుకు అంటే ఏం చెప్తాం? ఎవరికి ఎప్పుడు ఏం బుద్ధి పుడుతుందో ఎవరు చెప్పలేరు కదా. వసంత, నేను నీకు చెప్తూనే ఉన్నాను, ఈ అమ్మాయి నీకు తగిన కోడలు కాదు అని. వెలుగుతున్న హారతి కర్పూరం ధాన్యం రాశి మీద పడ్డప్పుడే
పెద్ద అశుభం అనుకున్నాను. ఇప్పుడు ముత్తైదువులకు పెట్టాల్సిన చీరలు ఇలా ముక్కలు ముక్కలు అవడం ఎంత అశుభమో తెలుసా నీకు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. సౌభాగ్యవతులకు పెట్టాల్సిన చీరలు ఇదిగో ఇలా పెడితే ఏం దౌర్భాగ్యం దాపరిస్తుందోనని నాకు భయంగా ఉంది. నాకు అదే భయంగా ఉందోదనా. క్షమా, ఇదంతా నీ వల్లే జరిగింది. నీ అజాగ్రత్త వల్లే జరిగింది. నీకు ఒక ముఖ్యమైన పని అప్పగించినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఇలా బాధ్యత లేకుండా ఉంటే నిన్ను నమ్మి ఏ పనైనా అప్పగించగలనా? వసంత, శ్యామ ఎప్పుడూ బాధ్యతని మర్చిపోదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇలాంటి సంఘటన ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎందుకు జరుగుతుందో, ఎవరి వల్ల జరుగుతుందో తొందరలోనే తెలుసుకుంటాను. అవతల ముత్తైదువులు వచ్చే టైం అయింది. ముందు వస్త్రతాంబూలాల కార్యక్రమం కానివ్వండి. చీరలు చినిగిపోయినా పర్వాలేదు, జాకెట్ ముక్కలున్నాయి కదా, ఆ జాకెట్ ముక్క మీద ఓ 5,000 రూపాయలు పెట్టి ముత్తైదువులకు ఇవ్వండి. వాళ్ళకి నచ్చిన చీర కొనుక్కుంటారు. అలా చేయటం తప్ప ప్రస్తుతం వేరే మార్గం లేదు వసంత. కానివ్వండి. అలాగేనండి. ఈయనేంటి నా మీద అనుమానం వచ్చినట్టుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటో అక్కయ్య గారు, ఇంత మంచి ప్లాన్ వేసినా చివరికి మీ తమ్ముడు గారు వచ్చి తుస్సుమనిపించేశారు. మీ తమ్ముడు గారు గనక రాకపోయి ఉంటే వసంత శ్యామని ఉతికి ఆరేసి ఉండేది. ఈ పాటికి పెద్ద గొడవ జరుగుతూ ఉండేది. వర్మగారు రావడంతో గొడవ సత్తుమణిగింది. సంతోషంగా వస్త్రతాంబూల కార్యక్రమం కూడా జరగబోతోంది. అదే నాకు బాధగా ఉంది. మీ బాధ పోవాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? ఇందాక గొడవ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకో గొడవ పెట్టండి. అలా గొడవ పెడితే సంతోషంగా సాగే వస్త్రతాంబూల కార్యక్రమం రసాభాసగా మారుతుంది. చెయ్యాలి. ఆ కార్యక్రమాన్ని రసాభాస చెయ్యాలి. కానీ ఎలా? దానికో మార్గం ఉంది. ఏంటి? సలహా చాలా బాగుంది. పద రండి. ఏంటి ఐశ్వర్య, పేరంటానికి రెడీ అవుతున్నావా?